రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా తమ సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రులు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో స్వయం సహాయక సంఘాలకు రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామన్నారు. నల్గొండ కలెక్టరేట్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి R&B ద్వారా రైస్ మిల్లులు నిర్మిస్తామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కేటాయింపు, బడిపిల్లల యూనిఫామ్ కుట్టే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు కోమటిరెడ్డి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఆలోచించి మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలని బాగా ఆలోచించి ఆ డిజైన్స్తో పాటు 2 వెరైటీలు 2 డిజైన్స్ సెలెక్ట్ చేసి కొంచెం ఆలస్యమైన ఈరోజు మొదటి దశలో 1 కోటి చీరలకు గాను 65 లక్షల చీరలు రావడం జరిగింది. గత చీరలతో బతుకమ్మ చీరలతో దీన్ని కంపేర్ చేసేది కాదు. ఇది సొంతం. మన ఇంట్లలో మన అక్కా చెల్లెళ్ళు, మన భార్య పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండేగా పేదవాడు కూడా అదే విధంగా ఏ విధంగా సన్నభ్యం మనం తినే అన్నం వాళ్ళు ఏ విధంగా తింటుందో ఇలా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా చీరలు తయారు చేపించి పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన వార్త. 5 లక్షలతోని కాన్స్టెన్సీకి 3,500 ఇండ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు కట్టించే కార్యక్రమం, మహాలక్ష్మి వ్రతం ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ ఉచితం కానీ, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఆడవారికి ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్ళనే నడిపించుకొని ఆ ఆదాయం కూడా వాళ్ళనే తీసుకోవాలని. మహిళలు ఇంటి పనులతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మహిళా శక్తి గొప్పదని నిరూపిస్తున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ కూడా ఇట్లాగే మహిళా శక్తిని చాటి అమెరికాను ఎదిరించారన్నారు. మహిళలు వ్యాపారాల దిశగా ఆలోచించాలన్నారు. అందుకోసం స్థానికంగా మహిళల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్. సిద్దిపేట కలెక్టరేట్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన డిస్ట్రిక్ట్ లో మితిలేని రుణాలు ఇప్పటి వరకు మీరు 28 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. అందరూ కూడా దీన్ని సరిగా వాడుకోవాలి. మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము విల్ ట్రై టు గెట్ 1 స్కిల్ లేడీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదొకటి స్థాపించడానికి ప్రయత్నం చేపిద్దాం ఎట్లైనా చేసి. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన ఉంటుంది. లేదు, మహిళా శక్తి పెంచుతూ ఉండాలి. చీరలు కూడా అంత తెలంగాణలోనే కుట్టడం జరిగింది. 11,000 ఇల్లులు మన సిద్దిపేట జిల్లాకి శాంక్షన్ అవుతే సుమారు 9,000 మంది ₹1,00,000 ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇంకా మీరు కాలమ్స్ కట్టుకుంటే ఇంకొక ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వము మీకు ఇస్తుంది. స్లాబ్ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లులో బిల్లు పేమెంట్ ఎక్కడ కూడా కావద్దు. మీరు కంప్యూటర్ తీసుకుంటేది స్ట్రేట్ పోతుంది, మీకు మీ అకౌంట్లలో నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత దుబ్బాకలోనూ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని చెప్పారు. మహిళలను ప్రోత్సహించేలా సీఎం రేవంత్ 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారని చెప్పారు వివేక్. ఏదైతే మహిళా శక్తి అని రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి మనం ప్రారంభిస్తామో, మనం వడ్డీ లేని రుణాలు మనం మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇద్దామని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా లేదు, మన తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా భోజనం చేయాలి అని చెప్పి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 1970లలో ఇందిరాగాంధీ గారు ఇది ప్రారంభం ఇచ్చారు. ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు అందరూ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి. సో రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఆయన మహిళలకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పనిచేసింది. ఆమె పేరుతో ఇస్తే మహిళలకు కూడా ఒక ఉత్సాహం వస్తుందని చెప్పి ఈ ఇందిరమ్మ జయంతి రోజు ఇందిరమ్మ చీరలు పంచుదామని చెప్పి ఆయన ఆలోచనతో పంచడం జరిగింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలలో 1 కోటి మంది సభ్యులను చేర్చాలని తొలుత లక్ష్యం పెట్టుకున్నామన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామన్నారు సీతక్క. గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచే
కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. మనకు తక్కువ మంది ఉండే 67 లక్షల మంది మొత్తం స్టేట్ లో మన సంఘాలలో, వాళ్ళను కోటి మందిని పెంచాలి, కోటీశ్వరులను చేయాలి. మరి ఈ రోజు కొత్తగా మళ్ళీ కోటి మంది అనుకున్నప్పుడు ఈ కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఫస్ట్ మనం 67 లక్షలకు అంచనా వేసి ఇచ్చినాం. కానీ ఇప్పుడు కోటి మందితో మరి మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లా డీసీసీబీలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వర్చువల్ గా పాల్గొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశామన్నారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలన్నారు మంత్రి సురేఖ. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఏదైతే రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ అని, లేకపోతే సమ్మక్క సారలమ్మలో త్యాగాల గడ్డ అని, ఈ విధంగా ఏదైతే మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నటువంటి గడ్డ అని, ఈ విధంగా మనం మహిళలను స్ఫూర్తిగా తీసుకుంటాము. కాబట్టి వరంగల్లో ఎప్పుడు కూడా మహిళలు ముందే ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మరి ఈ రోజు ఈ యొక్క భారాన్ని కూడా మీకు పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని మనం అందరం కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి మహిళలు ఈ రోజు ఇంకా ఇంకా బాగుపడాలని అంటే మనం గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి సర్పంచ్లను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీతో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించిందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో 7,000 మందికి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు డాక్టర్ వంశీకృష్ణ. చీరలు ఇచ్చిన బతుకమ్మ చీరలు అవి మొక్కజొన్న శీలకు వనికొచ్చినాయి, మంటలకు వనికి రాలే. కానీ ఇవాళ పవర్లూమ్, హ్యాండ్లూమ్ అంటారు. ఊర్లలో మీరు ఎప్పుడైనా చూడండి, కోఆప్టెక్స్ హ్యాండ్లూమ్, కోఆప్టెక్స్ పవర్లూమ్ అని ఈ రకంగా ఎక్కడ సిరిసిల్ల అక్కడ మగ్గంతో నేర్చినటువంటి చీర ప్రభుత్వ పరంగా చేనేత కార్మికులు ఆదుకున్నట్టు, అట్లాగే మీకు ఇస్తే మీరు కూడా 1,25,00,000 మందికి చీరలు ఇస్తున్నాము. మంచిర్యాల జిల్లా మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. చెన్నూరు మండలంలోనూ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. కొమ్మెర, పొక్కూర్, అస్నాథ్, బీరెల్లి గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థానిక తహసీల్దార్ మల్లికార్జున్తో కలిసి చీరలను పంపిణీ చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.